వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చాలా విభాగాల్లో చాలామంది వీటిని ఆర్టిఫిషియల్ టూల్స్ని వాడుతున్నారు, ఏఐ టూల్స్ని వాడుతున్నారు. ఈ ఏఐ టూల్స్ వాడడం వల్ల వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది, చాలా కంఫర్టబుల్ అవుతుంది. స్టూడెంట్స్ కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ చాలామంది వీటిని యూజ్ చేసుకుంటూ చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. సో అసలు ఈ ఏఐ టూల్స్ ఏమున్నాయి ప్రస్తుతం పాపులర్ అయినవి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొద్దిగా. సో మనకి ఫేమస్ అయినటువంటి ఏఐ టూల్స్ చూసుకున్నట్టయితే చాట్ జీపీటీ చాలా ఫేమస్, అలాగే గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్ అండ్ క్లాడ్. ఈ టూల్స్ని విపరీతంగా వాడుతున్నారు జనాలు. వీటితో పాటుగా స్పెసిఫిక్ నీడ్స్ కోసం స్పెసిఫిక్గా తయారైనటువంటి టూల్స్ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ దాదాపు వేలలోనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటివి చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, క్లాడ్ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్. సో వీటిని ఏ విధంగా ఉపయోగించడం ద్వారా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ పొందాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి కరెక్ట్ అయినట్టు ఇన్పుట్ ఇస్తే ఈ కరెక్ట్ అయినట్టు అవుట్పుట్ అనేది రావడం అనేది చాలా సహజం. కరెక్ట్ అయినటువంటి ఇన్పుట్ మనం ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది ఈ ఏఐ టూల్స్కి తెలియాలి. ఏఐ టూల్స్ని వాడుకోవాలి అంటే మనం ఆ ప్రాంప్ట్ అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకోవాలి. ప్రాంప్ట్ అనేది మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కి ఇచ్చేటువంటి ఇన్పుట్ లెక్క కింద వస్తుంది. ప్రాంప్ట్స్ కరెక్ట్గా ఇస్తే అది చాలా క్షణాల్లోనే అర్థం చేసుకొని మనకి ఇమీడియట్గా మంచి అవుట్పుట్స్ అనేది ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటిది, ఏ విధంగా క్రాఫ్ట్ చేయాలనేటువంటిది కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొన్ని ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది క్రాఫ్ట్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఈ క్రాఫ్ట్స్ని రాయడం నెమ్మదిగా రోజులు ఒకేసారి మనకి ఈ స్కిల్ క్షణాల్లోని లేకపోతే రోజుల్లో వచ్చేటువంటిది కాదు. నెమ్మదిగా కొన్ని వారాల పాటు పడుతుంది. ఈ వారాల పాటు చేసే క్రమంలో కరెక్ట్ అయినటువంటి ప్రాంప్ట్స్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. బిగినింగ్లో ప్రాంప్ట్స్ మనం కరెక్ట్గా ఇవ్వకపోయినా నెమ్మదిగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఆ బ్యాడ్ ప్రాంప్ట్స్ని గుడ్ ప్రాంప్ట్స్ కింద ఎలా మార్చడం, అసలు ప్రాంప్ట్స్ రాసే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. హియర్ ఈజ్ అ గైడ్ టు క్రాఫ్టింగ్ ప్రాంప్ట్స్ దట్ ఈల్డ్ ఎక్సెప్షనల్ రిజల్ట్స్. సో మనకి ప్రాంప్ట్స్ ద్వారా ఎక్సెప్షనల్ రిజల్ట్స్ రావాలంటే కింది విషయాలను మనం తెలుసుకోవాలి. స్టార్ట్ విత్ యాక్షన్ వర్డ్స్. ఇనిషియేట్ యువర్ ప్రాంప్ట్స్ విత్ క్లియర్ యాక్షన్ ఓరియంటెడ్ వర్డ్స్ లైక్ క్రియేట్, రైట్, ఎక్స్ప్లెయిన్ ఆర్ జనరేట్. మనకి ఏ టూల్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాటికి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ అయినటువంటి యాక్షన్ వర్డ్స్ని స్టార్ట్ చేసి ప్రాంప్ట్ని మనం ఇవ్వాలి. ఎటువంటి క్రియేట్, రైట్, ఎక్స్ప్లెయిన్, జనరేట్ ఇటువంటి యాక్షన్ వర్డ్స్తోని మనం స్టార్ట్ చేసి ఎటువంటి విషయం మనం చాట్ జీపీటీ నుంచి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఆ విషయాన్ని పక్కన ఇమీడియట్గా రాయాలి. సో స్టార్ట్ చేయడం వీటితో స్టార్ట్ చేయాలి. యాక్షన్ వర్డ్స్ క్రియేట్, రైట్, ఎక్స్ప్లెయిన్, జనరేట్. రాదర్ దెన్ ఆస్కింగ్ కెన్ యూ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏఐ ట్రెండ్స్. సో ఏదో వేగ్గా మామూలుగా జనరలైజ్డ్గా మనం క్వశ్చన్ అడిగితే జనరలైజ్డ్గా ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా స్పెసిఫిక్గా అడగాలి, చాలా క్లియర్ కట్గా అడగాలి, మంచి యాక్షన్ వర్డ్స్ని యూజ్ చేసి అడగాలి. జనరేట్ ఏ రిపోర్ట్ ఆన్ ది లేటెస్ట్ ఏఐ ట్రెండ్స్. యాక్షన్ బేస్డ్ ప్రాంప్ట్స్ టెండ్ టు ప్రొడ్యూస్ స్పెసిఫిక్ అండ్ యాక్షనబుల్ రెస్పాన్సెస్. సో పర్టికులర్గా ఈ ఫస్ట్ పాయింట్లో చెప్తున్నటువంటి కీలకమైన విషయం ఏంటంటే యాక్షన్ బేస్డ్ ప్రాంప్ట్స్ టెండ్ టు ప్రొడ్యూస్ స్పెసిఫిక్ అండ్ యాక్షనబుల్ రెస్పాన్సెస్. మనం ఈ ప్రాంప్ట్లో ఈ యాక్షన్ బేస్డ్ వర్డ్స్ని ఉపయోగించి పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే పర్ఫెక్ట్ అయినటువంటి రెస్పాన్స్ మనకి వస్తుంది అనేటువంటిది ఈ ఫస్ట్ పాయింట్ నుంచి తెలుస్తుంది. సెకండ్ పాయింట్ చూసినట్లయితే యాడ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఈజ్ ది కీ టు గైడింగ్ చాట్ జీపీటీ ఎఫెక్టివ్లీ when seeking information or advice, provide relevant background details. సో ఏదైనా మనం చాట్ జీపీటీ నుంచి ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నామంటే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా దానికి ఇవ్వాలి. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ యు ఆర్ ఎంక్వైరింగ్ అబౌట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, మెన్షన్ యువర్ ఇండస్ట్రీ, టార్గెట్ ఆడియన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి నువ్వు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ముందుగా చేయాల్సింది ఏంటంటే మెన్షన్ యువర్ ఇండస్ట్రీ. ఎటువంటి ఇండస్ట్రీలో నువ్వు ఉన్నావు, అలాగే నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అలాగే ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఈ పర్పస్ అనేది మనకి క్లియర్ కట్గా చాట్ జీపీటీకి మనం ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే క్లియర్ కట్గా మనకి అవుట్పుట్ వస్తుంది. కాంటెక్స్ట్ ఎంపవర్స్ చాట్ జీపీటీ టు అండర్స్టాండ్ యువర్ నీడ్స్ బెటర్ అండ్ డెలివర్ టైలర్డ్ రెస్పాన్సెస్. అగైన్ ఐఎమ్ రీడింగ్ ఇట్. కాంటెక్స్ట్ ఎంపవర్స్ చాట్ జీపీటీ టు అండర్స్టాండ్ యువర్ నీడ్స్ బెటర్ అండ్ డెలివర్ టైలర్డ్ రెస్పాన్సెస్. మనకి కాంటెక్స్ట్ ఏంటి అనే చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు
చాట్ జీపీటీకి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం ఎటువంటి కాంటెక్స్ట్ అనేటువంటిది చాలా క్లియర్ కట్గా ఇచ్చినట్లయితే చాట్ జీపీటీ దాన్ని చాలా క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది, మనకి సరైన రీతిలో రెస్పాన్సెస్ ఇస్తుంది. నెక్స్ట్, బీ క్లియర్ అండ్ స్పెసిఫిక్, అవాయిడ్ వ్యాగ్యూ ఆర్ అంబిగ్యూయస్ ప్రాంప్ట్స్ దట్ లీడ్ టు ఈక్వల్లీ వ్యాగ్యూ రెస్పాన్సెస్. సేమ్ అదే మళ్ళీ పాయింట్, మనకి ఎంత క్లారిటీతో మనం ప్రాంప్ట్ ఇస్తామో అంతే క్లారిటీతో మనకి అవుట్పుట్ వస్తుంది. వ్యాగ్యూగా, అంబిగ్యూస్ అంటే మనకు ఒక క్లారిటీ లేకుండా గజిబిజిగా గందరగోళంగా మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అంతే గందరగోళంగా అంతే గజిబిజిగా మనకి రెస్పాన్స్ వస్తుంది. అలా కాకుండా క్లారిటీతో క్లియర్ కట్గా మనకి కాంటెక్స్ట్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇచ్చినట్టయితే అటు నుంచి కూడా మనకి చాట్ జీపీటీ అంతే వేగంగా అంతే క్లారిటీతో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, మంచి రెస్పాన్స్ ఇస్తుంది. ఎన్ష్యూర్ యువర్ రిక్వెస్ట్ ఆర్ కాన్సైజ్ అండ్ స్పెసిఫిక్, చాలా క్లియర్ కట్గా చాలా కాన్సైజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇఫ్ యూ నీడ్ కంటెంట్ ఫర్ ఎ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, స్పెసిఫై ది ప్రోడక్ట్ నేమ్, కీ ఫీచర్స్ అండ్ టోన్ యూ వాంట్. అగైన్, ఇఫ్ యూ నీడ్ కాంటెంట్ ఫర్ ఎ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఏదైనా ఒక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ గురించి మనకి చాట్ జీపీటీ నుంచి కావాలంటే స్పెసిఫై ది ప్రోడక్ట్ నేమ్, కీ ఫీచర్స్ అండ్ టోన్ యూ వాంట్. సో ఎటువంటి రేంజ్లో మనకు కావాలి ఆ టోన్ అనేది కూడా సెట్ చేసి మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే చాట్ జీపీటీ నుంచి కూడా అంతే వేగంగా అంతే క్లారిటీగా మనకి రెస్పాన్స్ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ అండ్ ఇటరేట్, డోంట్ హెజిటేట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ ప్రాంప్ట్స్. ఈ ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు చాట్ జీపీటీ ఇంటరాక్షన్ అంటే మనకి ఏ టూల్స్ ఇంటరాక్షన్ అంటే మనకి ప్రాంప్ట్స్ ద్వారానే వాటితో ఇంటరాక్ట్ అవుతాం. ప్రాంప్ట్స్ ఇచ్చే క్రమంలో బిగినింగ్లో మనం స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్లోనే మనకి ఆరితేరిపోయినటువంటి మనుషులు ఏం కాదు కాబట్టి నెమ్మదిగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ ఒక్కొక్కటి ప్రాంప్ట్స్ ఇవ్వడం, దాని నుంచి మన రెస్పాన్సెస్ రావడం గమనించిన తర్వాత ఇంకా బెటర్గా రావాలంటే ఏం చేయాలనేది ఆలోచించి మరొకసారి ఆ ప్రాంప్ట్ని, బ్యాడ్ ప్రాంప్ట్ని కాస్త నార్మల్గా ఉన్నటువంటి ప్రాంప్ట్ని ఇంకా బెటర్ ప్రాంప్ట్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా నెమ్మదిగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి జడవకుండా చేస్తూ వస్తే క్రమంగా ఈ విషయంలో మనం నైపుణ్యత సాధించే అవకాశం ఉంది. చాట్ జీపీటీ వెర్సటాలిటీ ఎలోస్ ఫర్ క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్, క్రియేటివ్గా మనం చాలా విషయాలను ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాట్ జీపీటీ ద్వారా. ట్రై వేరియస్ అప్రోచెస్ టు డిస్కవర్ వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ యువర్ స్పెసిఫిక్ గోల్స్. సో స్పెసిఫిక్గా మీకు ఎటువంటి విషయాల మీద అవగాహన కావాలి, ఎటువంటి విషయాల్ని చాట్ జీపీటీ నుంచి మీరు తెలుసుకుంటున్నారు అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా మీరు వాటికి ఇచ్చినట్లయితే అటు నుంచి కూడా అదే విధమైనటువంటి సమాధానం వస్తుంది. ట్రై వేరియస్ అప్రోచెస్, మనం ఒక విధానం అనుసరించినట్లయితే ఒక రకం రెస్పాన్స్ వస్తుంది, వేరే విధానాన్ని అనుసరిస్తున్నట్లయితే వేరే రకంగా వస్తుంది. అలాగా మనకి ఈ చాట్ జీపీటీని అప్రోచ్ అవ్వడానికి వేరియస్ అప్రోచెస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ట్రై చేయమని మనకి సలహా ఇస్తున్నారు. నెక్స్ట్, యూజ్ ఎగ్జాంపుల్స్ టు కన్వే యువర్ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్లీ, ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ విత్ ఇన్ యువర్ ప్రాంప్ట్. షేర్ ఏ శాంపిల్ పారాగ్రాఫ్ ఆర్ సెంటెన్స్ అండ్ ఆస్క్ చాట్ జీపీటీ టు ఫాలో ఏ సిమిలర్ స్టైల్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్పుట్ మనకి వచ్చింది. చాట్ జీపీటీతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, మనం చాట్ జీపీటీ నుంచి మనం ఒక అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు 100% మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో చాట్ జీపీటీకి మనం కన్వే చేయలేకపోవచ్చు. అయితే మనకు ఆల్రెడీ కొన్ని విషయాలు మన దగ్గర ఉంటాయి, అటువంటి విషయాల్ని మనం ఇన్క్లూడ్ చేసి చాట్ జీపీటీతో ఇదే విధానంలో మనకి అవుట్పుట్ కావాలని కూడా మనం చాట్ జీపీటీ అని అడగవచ్చు. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఏదైనా ఒక విషయం ఇంగ్లీష్లోని లేకపోతే తెలుగులో కానీ ఒక 2-3 సెంటెన్స్లు మన దగ్గర ఉన్నటువంటి సెంటెన్స్లు చాలా పాపులర్ అయినవి, మనకు ఆ స్టైల్ నచ్చింది, ఆ స్టైల్ నచ్చింది అనుకుంటే ఆ 2 సెంటెన్స్లని లేకపోతే 3-4 సెంటెన్స్లని టైప్ చేసి ఫాలో ఏ సిమిలర్ స్టైల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫాలో ఏ సిమిలర్ స్టైల్ అనేటువంటి లైన్స్ని మనం ఎంటర్ చేసి టక్మని ఇంక్లూడ్ చేసి ఎంటర్ చేసినట్లయితే చాట్ జీపీటీకి మనం 100% కాదు 200% క్లారిటీ ఇచ్చింటుంది. ఫాలో ఏ సిమిలర్ స్టైల్, మనం ఏ స్టైల్లో కావాలని అనుకుంటున్నామో అటువంటి స్టైల్కి సంబంధించినటువంటి 2, 3, 4 లైన్స్ మన దగ్గర ఉంటే ఆ లైన్స్ని టైప్ చేసి ఇంక్లూడ్ చేసి మనం ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేయడానికి ముందు ఫాలో ఏ సిమిలర్ స్టైల్ అనేటువంటిది మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ సర్వ్ యాజ్ ఎఫెక్టివ్ గైడ్స్ ఫర్ జనరేటింగ్ కంటెంట్ దట్ అలైన్స్ విత్ యువర్ విజన్. మీ విజన్కి తగ్గట్టుగా అటువంటి అవుట్పుట్ అనేది మనం వాటి నుంచి వస్తుంది. నెక్స్ట్, స్పెసిఫై లెంత్. సో మనం చాట్ జీపీటీ ఇంటరాక్ట్ అయినప్పుడు లెంత్ కూడా మెన్షన్ చేయాలనేటువంటిది మనం కీలకంగా గుర్తుపెట్టుకోవాలి. సో రైట్ ఏ 200 వర్డ్ ఎస్సే ఫర్ 6th క్లాస్ స్టూడెంట్.
ఏదో ఒక టాపిక్ ఇస్తాం, ఆ టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అది అన్లిమిటెడ్గా ఉంటుంది, అది ఒక క్లారిటీగా ఉండదు. సో క్లారిటీగా మనకి కావాలి అంటే మనం ఎటువంటి లెంత్లో కావాలనుకుంటున్నాం, మనకి చాలా క్రిస్ప్గా కావాలనుకుంటే తక్కువ పదాల్లో ఇవ్వమని చెప్పాలి. అలాగే కొద్దిగా డీటెయిల్డ్గా కావాలంటే ఒక 400 వర్డ్ లేకపోతే 500 వర్డ్ 600 వర్డ్ లేకపోతే పారాగ్రాఫుల్లో కావాలి, ఒక 4 పారాగ్రాఫుల్లో కావాలంటే 4 పారాగ్రాఫ్లు. సో ఈ విధంగా మనకు లెంత్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. మెన్షన్ ది డిజైర్డ్ రెస్పాన్స్ లెంత్ వెన్ నెసెసరీ. Whether you require a concise answer, a paragraph or a detailed essay, indicating the length ensure you receive the appropriate output. మనం ఎంత స్పెసిఫిక్గా ఇచ్చినట్లయితే అంత స్పెసిఫిక్గా అవుట్పుట్ వస్తుంది. లెంత్ ఒక 200 వర్డ్ ఆర్టికల్ మనకు కావాలి అంటే గివ్ మీ ఏ 200 వర్డ్ ఆర్టికల్ ఆన్ ఇండియన్ పాలిటిక్స్ అని చాట్ జీపీటీకి మనం ఇచ్చినట్టయితే అదే విధానంలో 200 వర్డ్ ఆర్టికల్ వస్తుంది. సో రైట్ అబౌట్ అన్ ఆర్టికల్ ఆన్ ఇండియన్ స్పేస్ విత్ ఇన్ 200 వర్డ్స్ అని మనం ఇన్పుట్ ఇచ్చినట్లయితే అదేవిధంగా స్పెసిఫిక్గా అవుట్పుట్ వస్తుంది. సో అది ఈ పాయింట్ తాలూకు ఉద్దేశం. నెక్స్ట్, గైడ్ ది ఏఐ. ఇన్ సమ్ కేసెస్ ఇట్స్ బెనిఫిషియల్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లిసిట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఏఐ. స్పెసిఫై వాట్ యు వాంట్ టు ఇంక్లూడ్, అవాయిడ్ ఆర్ ప్రియారిటైజ్ ఇన్ ది రెస్పాన్స్. సో డీటెయిల్డ్ గైడెన్స్ లీడ్ టు మోర్ ప్రిసైజ్ అండ్ రిలవెంట్ ఆన్సర్. వ్యాగ్యూ గైడెన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ క్యాన్ లీడ్ టు ఎ లాట్ ఆఫ్ ఏఐ ఫెయిల్స్. సేమ్ మళ్ళీ అదే పాయింట్, మనకి వ్యాగ్యూగా ఇచ్చినట్టయితే డీటెయిల్స్ ఆ వ్యాగ్యూగా ఆన్సర్స్ వస్తుంది. అలా కాకుండా మనకి ఏవైతే వద్దని అనుకుంటున్నామో అవి కూడా, ఏవైతే అవాయిడ్ చేయాలనుకుంటున్నామో అవి కూడా మెన్షన్ చేయొచ్చు. ఇది ఇటువంటి విషయాలను అవాయిడ్ చేయు అనేటువంటిది స్పెసిఫిక్గా ఇచ్చినట్లయితే అటువంటివి కూడా అవాయిడ్ చేస్తుంది చాట్ జీపీటీ, మనకు కరెక్ట్ అయిన డౌట్ పోస్ట్ వస్తుంది. అలాగే ప్రియారిటీస్, ఏది ముందు ఉండాలి ఏది వెనకలు ఉండాలి అనేది మనకి ఇచ్చినట్లయితే ఆ ప్రియారిటీ బేస్డ్ని కూడా చాట్ జీపీటీ గుర్తిస్తుంది. సో మనకి ఏవైతే ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నామో అవి ఇంక్లూడ్ చేయాలి, ఏవైతే అవాయిడ్ చేయాలనుకుంటున్నామో అవి అవాయిడ్ చేయాలి. అలాగే ఎటువంటి ప్రియారిటీతో కావాలో అటువంటి ప్రియారిటీతో మనం క్లియర్ కట్గా మెన్షన్ చేసినట్లయితే చాట్ జీపీటీ నుంచి అంతే క్లియర్ కట్గా మనం అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లారిఫై ది టోన్. ఇఫ్ యువర్ కంటెంట్ రిక్వైర్స్ ఎ పర్టికులర్ టోన్, క్లియర్లీ స్టేట్ ఇన్ యువర్ ప్రాంప్ట్స్. సో ఎటువంటి టోన్లో మీకు అవుట్పుట్ కావాలో ఆ టోన్ని క్లియర్ కట్గా మనం ప్రాంప్ట్స్లో మెన్షన్ చేయాలి. అంటే మనకి ఒక ఫన్నీ వేలో కావాలా లేకపోతే సీరియస్ వేలో కావాలా, ఎవరికి మనం ఉద్దేశించి చెప్తున్నాం అనేటువంటిది క్లియర్ కట్గా ఆ టోన్ అనేది చాట్ జీపీటీకి మనకి ఇచ్చినట్లయితే అదే విధమైన ప్రాంప్ట్ ఇస్తే అదే విధమైన అవుట్పుట్ మనకు వస్తుంది. వెదర్ ఇట్స్ ఏ ఫార్మల్ రిపోర్ట్, ఏ క్యాజువల్ బ్లాగ్ పోస్ట్ ఆర్ ఏ హ్యూమరస్ రెస్పాన్స్, స్పెసిఫైయింగ్ ది టోన్ ఎన్ష్యూర్స్ చాట్ జీపీటీ అలైన్స్ విత్ యువర్ ఇంటెండెడ్ స్టైల్. సో మీరు చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీరు ఎటువంటి అవుట్పుట్ని ఆశిస్తున్నారు అనేది క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేయాలి. ఫార్మల్ స్టైల్లో కావాలా లేకపోతే ఇన్ఫార్మల్ స్టైల్లో కావాలా, ఒక హ్యూమరస్ వేలో కావాలా, లేకపోతే ఒక బ్లాగ్ పోస్ట్కి తగ్గట్టు మనం మ్యాటర్ ఇద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం మెన్షన్ చేయాలి. సో ఇలాగ ఫార్మలా, ఇన్ఫార్మలా, క్యాజువల్లా లేకపోతే హ్యూమరస్సా, ఎటువంటి రెస్పాన్స్ కోరుకుంటున్నామో అటువంటి టోన్ మనం అక్కడ క్లియర్ కట్గా ఆ టోన్, పర్టికులర్ టోన్ మనం ఇచ్చినట్టయితే అదే టోన్లో మనకి రెస్పాన్స్ వస్తుంది. లైక్ ఎనీ స్కిల్, క్రాఫ్టింగ్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ ఇంప్రూవ్స్ విత్ ప్రాక్టీస్. సో ఫైనల్గా మనకు చెప్పేది ఏంటంటే ఈ ప్రాంప్ట్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం ఈరోజు 100% చేసామని అనుకున్నది రేపు ఇంకొద్ది బెటర్గా రావచ్చు. ఈ ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రాంప్ట్ క్రాఫ్టింగ్ ఆఫ్ ఎ గుడ్ ప్రాంప్ట్ అనేది నాట్ ఎ ఈజీ టాస్క్. ఈ ప్రాంప్ట్స్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా బెటర్, ప్రతిరోజుకి కూడా మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. Like any skill, crafting effective prompts improves with practice. Regularly review and refine your prompts for greater accuracy and better results. సో ఇది ఓవరాల్గా మనం ప్రాంప్ట్స్ని, బెటర్ ప్రాంప్ట్స్ ఇవ్వడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి చాలా ఎగ్జాంపుల్స్, చాలా విషయాలు ఇక్కడ తెలుసుకున్నట్టు, చాలా విషయాలు మనకి క్లారిటీగా మనకి ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలంటే పర్ఫెక్ట్ ఇన్పుట్ కావాలి. ఈ పర్ఫెక్ట్ ఇన్పుట్ ఎలాగ ఇవ్వాలి అంటే మనం ప్రాంప్ట్స్ ద్వారానే ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్స్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి అంటే మనకి బేసిక్ ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఎంత ఖచ్చితంగా ఉంటే మనం చాట్ జీపీటీతో కానీ ఇతర ఏ టూల్స్తో కానీ అంతే హాయిగా, అంతే కంఫర్టబుల్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఒక ఆర్ట్. ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి అది కన్ఫ్యూజన్ లేకుండా రెగ్యులర్గా మనకి ఆ క్వశ్చన్స్, ఎటువంటి క్వశ్చన్స్ మనకి సర్క్యులేట్ అవుతున్నాయి అటువంటి చూసుకొని ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే ఆ చాట్ జీపీటీ చక్కగా అర్థం చేసుకుంటుంది.
అంతే ఈజీగా అంతే స్పెసిఫిక్గా మనకి రిప్లై ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.